ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ 1గా ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పజెప్పి మేము జరిగినాం, పక్కకుండి చూస్తా ఉన్నాం, అన్ని గమనిస్తా ఉన్నాం, మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నారు, గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు, ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈంట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे, ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరపున మేము కొట్లాడతాం. కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు, మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారని అన్నాడు. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు, పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని. 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా? మోడీ కనీసం మనకు ₹1 ఇచ్చిండా? అయినా మనం పని చేయలేదా? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా? ఇచ్చిన హామీలే కాదు, ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు? మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరుతనం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20,000 లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు, అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇలా మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. అంటే పని చేసేటోళ్లకు, పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి, మంచినీళ్ళ బాధలు ఉండయి. హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం. మరి వాళ్ళు నిలుపుకుంటారా, దాన్ని చెడగొడతారా? మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో, పార్లమెంట్లో, లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనం ఎవరైనా పట్టించుకుంటారు. తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు. ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో, గుజరాత్ లో ఉంటారు. వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతకంటే ఎక్కువ వాళ్ళతోనేం కాదు. అందుకే డూడు బసవన్న లాంటి ఎంపీలు కాదు, మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి, మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి, మన గులాబీ జెండా